నమస్తే అండి, నేను మీ రమేష్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ప్రజెంట్ మా అక్స్తా కంపెనీ రెడీ చేస్తున్న మహేశ్వరం ఏరియాలో 90 ఏకర్స్ వెంచర్లో ఉన్నాము. ఆ 90 ఏకర్స్ వెంచర్లో ఒక వన్ సైడ్ పార్క్ నెంబర్ 1 అంటారు ఇది. ఆ పార్కులో ఉన్నాము. టోటల్గా ఈ 90 ఏకర్స్లో టోటల్ 14 పార్కులు ఉన్నాయి. ఈ 14 పార్కుల్లో సెంట్రల్ పార్క్ అని ఒక మెయిన్ 2.5 ఏకర్స్లో మెయిన్ పార్క్ ఇస్తున్నాము. దాంట్లో ప్రతిదీ కూడాను మన పెద్దవాళ్ళకి వాకింగ్ చేసుకుంటానికి కావచ్చు, లేదంటే యోగా చేసుకుంటానికి కావచ్చు, వీటన్నిటికి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఒక మెయిన్ అన్ని కాన్సెప్ట్స్ ఆ సెంట్రల్ పార్క్ లో ఇన్క్లూడ్ చేయడం జరుగుతుంది. అలాగే పార్కులతో పాటు మనకు ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న క్లబ్ హౌస్ 35,000 SFTలో మనం క్లబ్ హౌస్ కూడా రెడీ చేస్తున్నాము. డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ క్లబ్ హౌస్ కూడాను ఒక రేంజ్కి వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వస్తుంది. దాని తర్వాత కొంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఇవన్నీ స్పీడ్గా చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు నేను మీకు ఈ విషయాలు చాలాసార్లు చెప్పే ఉంటాను. బట్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చాలా మంది ఏం అపోహలో ఉన్నారంటే, ఇప్పుడు ఏదో గవర్నమెంట్ అంతగా కరెక్ట్గా లేదు, రేట్లు ఏదో తగ్గుతాయి అదేదనే ఆలోచనలో ఉండి కొంతమంది ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగిన పరిస్థితిలో ఉండి కూడా రాలేకపోతున్నారు. ఇంకేదో రేట్లు తగ్గితే కొందామనే ఉద్దేశంతో. ఇది 100% కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము కూడా అలాగే ఫీల్ అయ్యాము. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అలాగా లేదండి. ఎందుకంటే అన్ని వర్కులు స్పీడప్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా రేట్స్ 2 years బ్యాక్ 1 year బ్యాక్ ఉన్న దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఎందుకంటే అది ఎలా చెప్తున్నాను అని అంటే, మేము ఈ సైట్లు డెవలప్మెంట్లు చేస్తూ ఈ బిజీలో అయిపోయి ఈ సేల్స్ చూసుకుంటూ దీంట్లో ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వెంచర్ మాకు కంప్లీట్ అయి వచ్చిందండి. ప్లాట్స్ మాక్సిమం అయిపోయి వచ్చినాయి, కొన్ని ప్లాట్సే ఉన్నాయి. నెక్స్ట్ ప్రొవైడ్ చేయాలంటే మాకు ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ కోసం ఇప్పుడు మేము ఆ ల్యాండ్ సెర్చింగ్ లోకి వెళ్ళినప్పుడు ఈ సిచ్యువేషన్ ఏమైంది, 1 year బ్యాక్ 2 years బ్యాక్ మేము ఏదైతే కొన్ని ల్యాండ్స్ సెర్చ్ చేసి ఆ ల్యాండ్ రేట్ ఏది ఎంత అవుతుందని అడిగినప్పుడు 2 కోట్లు 2.5 3 కోట్లు అని చెప్పిన ల్యాండ్స్ అన్ని అప్పుడు అదే రేట్ ఎక్కువ, మనం ఆ రేట్లో చేస్తే వర్కౌట్ కాదు, మనకు అప్రిషియేషన్ ఎలా వచ్చిందని పాయింట్ ఆఫ్ లో మేము వెనక్కి వచ్చేసి ఈ వెంచర్స్ బిజీలో ఈ డెవలప్మెంట్స్ లో మేము బిజీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ లేఅవుట్ మొత్తం క్లోజ్ అవుతుంది కాబట్టి కొత్త ల్యాండ్స్ కోసం మళ్ళీ తిరగటం స్టార్ట్ చేస్తే ఇప్పుడు అదే ల్యాండ్స్ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు చెప్పే రేట్స్ ఆల్మోస్ట్ డబుల్ పైన అయిపోయినాయండి. అంటే ఇప్పుడు మేమేం ఆలోచిస్తున్నామంటే, ఆ రోజు కొనుక్కుని ఉంటే బాగుండేది కదా అని ఒక ఆలోచనకు వచ్చాం. అలాగే ఇప్పుడు మేము ఈ ఫీల్డ్ లో ఉండి కూడా కొన్ని అంచనా వేయలేకపోతున్నాం ఈ పెరిగే రేట్స్ ని, వాటిని అది మనసులో పెట్టుకుని మీ అందరికి కూడా నేను ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మారినప్పటి నుండి ఈ గవర్నమెంట్ ఏం డెవలప్ చేస్తుంది, ఎలా ఉంటుందో చూసుకుని మనం ఇన్వెస్ట్ చేద్దామని చాలా మంది ఆగిపోయి ఉన్నారు. బట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ డెవలప్మెంట్లు చేసినా చేయకపోయినా కొంతవరకు మాత్రమే మన దగ్గర ఉన్న సేవింగ్స్ ని హోల్డ్ చేయగలమండి. ఆల్మోస్ట్ ఎక్కువ ఇయర్స్ ఎవరు హోల్డ్ చేయలేం. ఎందుకంటే వచ్చిన మనీని ఎక్కడ పెట్టుకోలేము, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిట్లో కూడాను ల్యాండే మనకి ప్రధానం, మనకి బెనిఫిట్ తీసుకొచ్చేది, ఎక్కడ నష్టం జరగకుండా ఉండేది ల్యాండ్ ఇన్వెస్ట్మెంటే. కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు హోల్డ్ చేసి ఉన్నారు, 2 years పైగానే. ఇప్పుడు మాకు ఈ 2 weeks నుంచి మేము చూస్తూ ఉంటే మాకు కస్టమర్స్ విజిటింగ్స్ పెరిగిపోయినాయి, సేల్స్ కూడా రైజ్ అయిపోయినాయి అండి. ఒకప్పుడు మాకు గతం ఒక 5-6 నెలల క్రితం అయితే ఆ నెలకి 100 ప్లాట్లు మినిమం అమ్మగలిగిన మేము గత 2-3 months లో 50 plots వచ్చింది. మళ్ళీ ఈ 1 month నుంచి మేము చూసుకుంటా ఉంటే మళ్ళీ 100 క్రాస్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. అంటే మార్కెట్ ఎలా అవుతుంది ఏంటనేది మాకు ఆ గ్రాఫ్ అర్థం అవుతుంది. కాబట్టి మీకు కూడా తెలియజేస్తున్నాము, ఏదైతే మీరు హోల్డ్ అయి ఉన్నారో దయచేసి ఇంకా తగ్గుతాయి అనేది అపోహ వదిలేసేయండి. ముందుకు వచ్చేసి మీకు నచ్చిన వెంచర్స్ ఏదైనా పర్లేదు. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నేను ఈ ల్యాండ్ల కోసం తిరుగుతున్నాం కాబట్టి చైర్మన్ గారితో పాటు నేను కూడాను ల్యాండ్లు సెర్చింగ్ లో తిరుగుతున్నాం కాబట్టి ఆ డిఫరెన్సెస్ అర్థమైపోతున్నాయి. గతంలో మీకు ఏదైతే 2-3 కోట్లకి ఇస్తానన్న ల్యాండ్స్ ఉన్నాయి, ఈ రోజు 7 కోట్లు 8 కోట్లు 6 కోట్లు ఈ బడ్జెట్ లో చెప్తా ఉన్నారు. బికాస్ ఆఫ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండి. డెవలప్మెంట్స్ ఏమొచ్చినాయని మీరు అనుకుంటున్నారేమో. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో 330 feet రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఆల్మోస్ట్ రావిరాల్ ఎగ్జిట్ నుంచి మీర్ఖాన్పేట వరకు కూడాను ఆ స్ట్రెచ్ అంతా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఆ రెడీ అవుతూ ఆ రోడ్డు వస్తుందని చెప్పినప్పుడు మాకు చెప్పిన రేట్లు వేరు, ఇప్పుడు రోడ్డు ఫార్మేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చెప్తున్న రేట్లు ఇవ్వండి.
అంటే ఎవరైనా కూడా మనం ఒక డెవలప్మెంట్ కావాలంటే మనకు కావాల్సింది రోడ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ఫెసిలిటీ, అక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కావాలండి. రోడ్డు ప్యాటర్న్ వచ్చినప్పుడు, వాటర్ లెవెల్స్ బాగున్నప్పుడు అక్కడ ఏ విల్లాస్ కట్టుకుంటానికైనా, అపార్ట్మెంట్లు కట్టుకుంటానికైనా పీపుల్ ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి అలాంటి చేంజెస్ జరుగుతున్నాయి. కాబట్టి అర్థం చేసుకోండి, లేట్ చేయకండి, వచ్చి మా వెంచర్స్ విజిట్ చేయండి. అలాగే మా సరౌండింగ్ లో ఉన్న అన్ని వెంచర్స్ కూడా విజిట్ చేయండి. మీకు ప్రైసింగ్ విషయం కావచ్చు, క్వాలిటీ విషయం కావచ్చు, కంపెనీ ఇచ్చే అష్యూరెన్సెస్ కావచ్చు, ఇవన్నిటిని కంపేర్ చేసుకున్న తర్వాతనే మా ఎక్స్ట్రా కంపెనీకి వచ్చి మా ప్రైస్, మా క్వాలిటీ, మేము ఇచ్చే అష్యూరెన్సెస్ మీకు నచ్చితేనే మా వెంచర్స్ లో మీరు ప్లాట్ పర్చేజ్ చేసుకుని మంచి బెనిఫిట్స్ తీసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఆలోచించండి, రండి, ఇన్వెస్ట్ చేసుకోండి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి.